ఏమిటి నా ఎద్దును కట్టేసేంత మొగడున్నాడురా ఈ ఊళ్ళో? పదం చెప్పాకండి. ఏమిటా ఏమిటా దౌర్జన్యం? మీరు మనుషులా పశువులా? బాబు బాబు మీకు దండం పెడతాను, ఆయన వదిలేయండి. మీకు దండం పెడతాను, ఆయన వదలండి. ఈ పాదాలు పట్టుకుంటాను. చూస్తారా మన ఎద్దునిప్పి ఆ కాడికి వీణి రెక్కి తోలండి. అయ్యో ఏమండి, ఆయన వదలండి. ఈ భూపతి అంటే ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. ఏమండి 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 ఆ తర్వాత ఆ దుర్మార్గుడి మీద పగ తీర్చుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. కానీ వాడి భూముల మీదే బ్రతుకుతున్న ఈ ఊరు జనమంతా వాడికి జడిసి నాతో కలిసి రాకపోవడంతో నేను ఏమీ చెయ్యలేని ఆ సమర్థురాలనై నా కడుపు మంటను నా గుండెల్లోనే దాచుకుని బ్రతుకుతున్నాను. బాబు బాబు ఇప్పుడు చెప్పు, నీ తండ్రిని పశువులా ఈడ్చి చంపిన ఆ దుర్మార్గుడింటికి అల్లుడు అవుతావు, లేక నీ మీదే ఆశలు పెట్టుకుని నీ కోసమే బ్రతుకుతున్న ఈ తల్లి గుండె మంట చల్లారుస్తావు? ఆలోచించుకో బాబు, ఆలోచించుకో. నాన్న, నీ రక్తం పంచుకు పుట్టిన నేను నీ రక్తంతో తడిసిన ఈ భూమి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రాణాలతో చెలగాటం వాడిన ఆ భూపతి గారిని పట్టి బాబు నీ పశువు కుంకుమను మట్టిపాలు చేసి నా తండ్రి నాకు కాకుండా చేసి నీ బ్రతికంతా చీకటి పాలు చేసిన ఆ పశువును చంపి బాబు వాడి ప్రాణాలతో నా కన్నీళ్లు తుడవాలనుకుంటున్నావని తెలిసే వచ్చాను. అందుకు నువ్వు ఒక ప్రమాణం చేయాలి. చెప్పమ్మా, ఏం చేయమంటావా చెప్పమ్మా? ఆ భూపతి గారి తల నరికి నీ పాదాల మీద పడవేయమంటావా? వాడి రక్తంతో నీ కాళ్ళు కాగమంటావా? ఏదో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి ఈ భూమికి ఎరువుగా వేయమంటావా? ఏం చేయమంటావా చెప్పమ్మా? తల్లిగా నువ్వు ఏం చెప్పినా చేస్తానని ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ పగ ప్రతీకారం వదిలేయమంటా. అమ్మా, నీ తండ్రి గారి మరణానికి ప్రతీకారంగా ఆ భూపతి పైన ఏ హత్య ఆఘాయిత్యం తలపెట్టకూడదు. అమ్మా, అంటే నా తండ్రిని పశువు కంటే హీనాతిహీనంగా తప్పిన అగ్రాతకుణ్ణి ఏమీ చేయలేని అసమర్థులాగా ప్రాణాలతో వదిలిపెట్టమంటావా? వదిలేయకపోతే నీవు హత్య చేసి హంతకుడు అవుతావా? అప్పుడు నా కన్నీళ్లు తుడవడానికి బదులు నా కళ్ళ వెంట రక్తాన్ని చూసిన వాడు అవుతావు. అమ్మా, ఇంత అసమర్థుణ్ణి చేసి నా నోరు మూయించి నా చేతులు కట్టేస్తామనుకుంటే నేను నీకు ప్రమాణం చేసేవాడి కాదమ్మా, నేను నీకు ప్రమాణం చేసేవాడి కాదు. రైతు బిడ్డ పంట కోయడానికి కొడవలు పట్టాలి గాని గొంతు కోయడానికి కొడవలు ఎత్తకూడదు బాబు. ఎవరి పాపానికి వాళ్ళని వదిలే. వదిలేస్తానమ్మా. నీకిచ్చిన మాట ప్రకారం వాడి పాపం పండి వాడు తవ్వుకున్న కోతులో వాడే పడే వరకు వదిలేస్తాను. కానీ అందాక వాడిని నిద్రపోనవను నీళ్లు కూడా తాగడే.
ఏమిటి వీడి పిల్లాన్ని వీడి దగ్గరికి పంపకపోతే కోర్టుకు లాగుతానని నోటీస్ ఇస్తాడా? ఎవరేమండి ఒక కోర్టు కాబట్టి 100 కోట్లకు బాగుండి ఏమిటి వాడు సాధించేది? అడుగు తినడానికి ఒక పొచ్చ. అది నాకు వదిలేసి మిగతా పనులు మీరు చూసుకోండి. ఎస్ మిస్టర్ శోభనాద్రి, నువ్వు అసలు లత నెరుగవని, అసలు మీకు పెళ్లే జరగలేదని, ఆమె ఆస్తి కోసమే ఈ తంతంతా జరిపిస్తున్నావని నేనంటాను. అంతానికి మధ్య నువ్వెవరంట? మిస్టర్ శోభనాద్రి, కసురుకోక అవునో కాదో చెప్పు. అది కాదు పెద్ద బిడ్డ గారు, నా పెళ్ళని గురించి ఈయనకైతే పెద్ద తెలిసినట్టు మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండుకు రాదు. లీడర్లు అలాగే అడుగుతారు. పని లేకపోతే సరే, అయినా మధ్యలో ఈ కాగ్గోలంతా దేనికండి? ఆ అడిగేదో చిన్నగా నా పెళ్ళని అడిగితే ముక్కు మీద గుర్తున్నట్టు సూటిగా చెప్పేస్తున్నాగా మేము పెళ్లి చేసుకున్నామనే. తొందరపడకు శోభనాద్రి, తర్వాత జరిగేది అదేలే. ఇంతకీ నీవు లతను పెళ్లి చేసుకున్నావో లేదో కోర్టు వారికి చెప్పు. సత్య ప్రమాణకంగా చెబుతున్నానండి, మేమిద్దరం దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నాం. చూడమ్మా, ఈ ఫిర్యాది నిన్ను పెళ్లి చేసుకున్నాడా? లేదు. కానీ నేనే ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. యువరానా, ఒకసారి అవును మరొకసారి కాదు అంటున్న ఈ సాక్షి మానసికంగా సరైన స్థితిలో లేదని నా అనుమానం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షి మానసిక పరిస్థితి సరిలేదనుకుంటే వైద్యుల చేత సాక్ష్యం చెప్పించి ఉండవలసింది. నో యువరానా, సాక్షి కోర్టుకు వచ్చాక మాకు అనుమానం వచ్చింది కనుక ఇప్పుడు వైద్యుల్ని పిలిపించి సాక్షికి మతి సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడంలో తప్పులేదు. ఈ నెబ్బ మతి నీకు సరిగ్గా ఉందో లేదో ముందు చూసుకోవా, మనం చెప్పడం. ఇంతకీ మీ వాదన ఏమిటి? చిన్నతనం నుండి అమ్మాయికి వైద్యం చేస్తున్న వారి కుటుంబ వైద్యుడిని ఎడిషనల్ సాక్షిగా పరీక్షించడానికి అనుమతి కోరుతున్నాను. డాక్టర్ త్రియాంబకం. డాక్టర్ త్రియాంబకం. డాక్టర్ త్రియాంబకం. చూడండి డాక్టర్, లత గారిని ఎంతకాలం నుంచి ఎరుగుదురు? పుట్టినప్పటి నుంచి ఎరుగుదాను. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి గురించి మీకేమైనా తెలుసా? ఆ అమ్మాయికి పాపం 7వ ఏట నుంచి మానసిక వ్యాధి ఉంది. అది వయస్సుతో పాటు ఎక్కువై ఇప్పుడు తను ఏం చేస్తుందో ఏం చెబుతుందో తనకే తెలియకుండా పోయింది. కావాలంటే ఆ అమ్మాయిని చూడండి, ఎలా గుడ్లగోబులా చూస్తుందో. గుడ్లుగుబా? ఎవరా గుడ్లుగుబా? నువ్వే గుడ్లుగుబా? నువ్వేనా గుడ్లుగుబా? విచారించబడిన సాక్ష్యాలను బట్టి శోభనాద్రి లతల వివాహం జరిగినట్టు సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా, ఒకవేళ లత మెడలో తాళి ఆమె రెండవ మాటుగా చెప్పిన సాక్ష్యం వల్ల వివాహం జరిగే ఉండవచ్చునన్న అనుమానం ఉన్నను, ఆమె మానసిక పరిస్థితి సరిలేదని రుజువైనందువల్ల వివాహం జరిగినా అది చట్టసమ్మతమైనది మాత్రం కానేరదని తీర్పు ఇవ్వడమైనది. ఊరుకోమ్మా, ఈ చట్టాలు ధర్మాలు తాత్కాలికంగా మనుషుల్ని విడదీయగలవేమో గాని మనసుల్ని మాంగాల్యాన్ని విడదీయలేమమ్మా. ఇది నీ మెళ్ళో ఉన్నంత వరకు ఆ దేవుడు కూడా మిమ్మల్ని విడదీయలేడమ్మా. నా తల్లి కదా, నా మాట లేదమ్మా, లేదు. ఇక దేవుడు కూడా మమ్మల్ని కలపలేడు అమ్మా. అవునమ్మా, ఇంత అల్లరయ్యాక ఆయన నా ముఖం చూడడు కదా, నా పేరెత్తడానికి కూడా ఇష్టపడదు.